గురుగారు, నృసింహస్వామి సంధ్యా సమయంలో స్తంభంలో నుంచి ఉద్భవించారు కదా, ఇలా స్తంభం నుంచే ఉద్భవించడానికి కారణం ఏంటి? ప్రత్యేకంగా పరమాత్మ ఎక్కడ అవతరించాలనేటువంటి నిర్ణయంతో వైకుంఠం వదిలిపెట్టి రాలా. కానీ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు ఏంటంటే, ఎక్కడున్నాడురా నీవాడు, నీ దేవుడు ఎక్కడున్నాడురా అని పది పది గద్దించి అడిగితే, ఇక్కడ అక్కడ ఏం చెప్పమంటావు, అంతటా ఉన్నాడు అన్నాడు. అంటే ఎక్కడ ఉంటాడు అంటే, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ లేడని నేను చెప్పలేను, నేను అంతటా భగవంతుని చూస్తున్నాను అన్నాడు. నేను ఎక్కడ పడితే అక్కడ భగవంతుని చూస్తున్నాను, నీలో చూస్తున్నాను, నాలో చూస్తున్నాను, ఎదురుగా అందరిలో చూస్తున్నాను అన్నాడు. ఇది పరిహాసంగా భావన చేస్తూ, చిన్నపిల్లవాడి మాటగా భావన చేస్తూ, అప్పుడు ఇందుగలడందు లేడను సందేహం వలదనే మాట ఉంది కదా, అదే విషయంలో ఇక్కడ ఉంటాడు ఇక్కడ లేడనేది లేదురా నాయనా, అంతటా ఉంటాడంటే కొంచెం పరిహాసంగా అడిగాడు, ఈ స్తంభంలో ఉంటావా? ఇప్పుడు నృసింహస్వామి ఆవిర్భావానికి కారణంగా హిరణ్యకశిపుడు అడగడంలో ఆశ్చర్యం ఏంటంటే, నిర్జీవమైనటువంటి స్తంభాన్ని చూసి ఇందులో భగవంతుడు ఉంటాడా అని అడిగాడు. ఆయన అడిగినందుకు అక్కడికి వచ్చాడు. ఇందుకనే వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, శ్రీధర స్వామి వారు భాగవతానికి వ్యాఖ్యానం చేస్తూ, ఈ దుర్మార్గుడు ఎక్కడి నుంచి నన్ను రమ్మంటాడో, ఎక్కడ నన్ను చూపెట్టమంటాడో అని అంతటా ఉన్నట్టు. సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఆ గూట్లో, కిటికీలో, అవతల దూలాల్లో, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నట్టు. ఎందుకంటే వాడు ఎక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి నేను రావడానికి సిద్ధపడాలి కనుక, యథార్థంగా సర్వాంతర్యాయమైన తాను ఎక్కడి నుంచి అయినా రావడానికి సిద్ధపడ్డాడు కనుక, అప్పుడు తన యొక్క చేతితో పిడికిలితో స్తంభాన్ని కొట్టాడు కనుక, ఈ స్తంభంలో కనుక నువ్వు చూపించకపోతే నీ తలకాయ తీసేస్తానన్నాడు. భక్తపరాధీనుడైన భగవంతుడు భక్తుణ్ణి అనుగ్రహించడానికి మాత్రమే స్తంభం నుంచి వచ్చారు. స్తంభం నుంచి రావాల్సినటువంటి అగత్యం ఆయనకి ఏం లేదు. ఎదురుగా నేరుగా వచ్చేయచ్చు, గరుకుమంతుడి మీద వచ్చి అక్కడ వాలిపోవచ్చు స్వామి. కానీ ఎందుకు వచ్చాడంటే, సంకల్పపూర్వకంగా హిరణ్యకశిపుడు స్తంభాన్ని భేదించి, ఈ స్తంభంలో గనక నువ్వు చూపించకపోతే నీ తలకాయ నరికేసి స్తంభానికి కట్టేస్తానన్నాడు. వాడి కోరికని ప్రకారమే వచ్చారు కానీ స్తంభంలో నుంచి ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు. స్తంభంలోంచి కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉందండి ఇక్కడ. ఆయన ఎట్లా వచ్చారటంటే, ముందు ఆకారంతో రాలేదట, శబ్దంగా వచ్చారట. అందుకనే నృసింహస్వామిని శబ్దబ్రహ్మ అన్నారు. ఒక రకమైనటువంటి ధ్వని చేస్తూ వచ్చారట. మొట్టమొదట కాంతి వచ్చిందట, స్తంభము చీలిపోయింది. స్తంభంలో నుంచి కళ్ళు మిరమిల్ట్లు గొలిపేటట్లుగా, కళ్ళు పూడుకుపోయేటట్లుగా, కళ్ళ ముందు ఏమీ కనపడకుండా కోటి సూర్య భాసమానమైనటువంటి ఒక తేజస్సు స్వామిది స్తంభంలో వచ్చిందట. అప్పుడు వెతుకుతున్నట్ట హిరణ్యకశిపుడు, వచ్చాడా అని. ఆ తర్వాత ధ్వని వచ్చిందట. మొదలు కాంతి వచ్చింది, తర్వాత ధ్వని వచ్చింది, ఆ తర్వాతే మనకి స్వామి ప్రత్యక్షమయ్యారనే విషయం పడుతుంది. కనుక మీరు అహోబిల క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా అహోబల అనేటువంటిది అక్కడ పదం కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, పరమాత్మ ఒక ధ్వని రూపంలో వచ్చారు, అదే ప్రణవ ధ్వనిగా వచ్చిందన్నారు. కనుక మానవులకు సహజంగా కనబడేటువంటి ఆకారమే కాకుండా నిరాకార పరబ్రహ్మ చైతన్యంగా పరమాత్మ వచ్చారు. కనుక హిరణ్యకశిపుడి కోరిక తీర్చడానికి వాడు అడిగిన దాంట్లో నుంచే తాను రావాలి కనుక, ఇందులో ఉంటాడా అంటే అందులో ఉంటాడని ప్రహ్లాదుడు చెప్పాడు కనుక, ఇటు భక్తుడు ఆ నమ్మకం కోసం అడిగినటువంటి హిరణ్యకశిపుడి యొక్క ఇద్దరి కోరికని తీర్చడానికి ప్రత్యేకంగా ఏ అవతారంలో లేనటువంటి విశేషంగా స్తంభాన్ని చీల్చుకొని స్వామి రావడం అనేది నృసింహస్వామి యొక్క అవతార విచిత్ర వైచిత్ర్యము.